హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ వీడియోస్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం నవంబర్లోని కరెంట్ అఫైర్స్ని నేర్చుకుందాం. ఈ నవంబర్ కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా దేని మీద ఫోకస్ చేస్తామంటే ఈ వీడియోలో మనం ఎవరైతే వార్తల్లోని వ్యక్తులు ఈ నవంబర్లో ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాత్రం తెలుసుకుందాం. సో ఫస్ట్ అపాయింట్మెంట్స్లో వచ్చేసి డిఎస్పీగా నియమితురాలైన రెజ్లర్ గీతా ఫోగట్. డిఎస్పీగా నియమితురాలైన రెజ్లర్ గీతా ఫోగట్. ఈమె వచ్చేసి అంతర్జాతీయ మహిళా రెజ్లర్ అండి. ఈమె వచ్చేసి గీతా ఫోగట్ హర్యానా పోలీస్ విభాగంలోని డిఎస్పీగా నియమితురాలైంది. ఆమెను ఈ పదవిలో నియమించేందుకు హర్యానా హోంశాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన అక్టోబర్ 18న జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. సో హర్యానా ముఖ్యమంత్రి వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఇంకోటి ఉందండి, మనోహర్ లాల్ ఖట్టర్. నెక్స్ట్ ఈమె రెజ్లర్ పేరు వచ్చేసి గీతా ఫోగట్. ఈమె వచ్చేసి డీసీపీగా నియమితులయ్యారండి. నెక్స్ట్ న్యూఢిల్లీలో జరిగిన 2010 కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పథకాన్ని సాధించి అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గీతా ఫోగట్ ఇప్పటికే గ్రాడ్యుయేషన్ విద్యను పూర్తి చేసింది. సో ఈమె వచ్చేసి కామన్వెల్త్ క్రీడల్లో 2010లో పసిడి పథకాన్ని సాధించిందండి గీతా ఫోగట్ గారు. సో ఇందులో మనకు 3 బిట్స్ వచ్చాయండి. ఫస్ట్, గీతా ఫోగట్ గారు ఏ క్రీడకు సంబంధించిన వారు? రెజ్లర్. తినొచ్చి రెజ్లింగ్కి సంబంధించిన క్రీడకు సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ ఇంకొక బిట్ వచ్చేసి హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? మనోహర్ లాల్ ఖట్టర్. నెక్స్ట్ మూడోది వచ్చేసి గీతా ఫోగట్ గారు ఏ పథకాన్ని సాధించారు 2010 కామన్వెల్త్ క్రీడల్లో? ఏ పథకాన్ని అంటే పసిడి పథకాన్ని సాధించారు. 3 బిట్స్ వచ్చాయండి ఇందులో. నెక్స్ట్ అథ్లెట్స్ కమిషన్లో సభ్యురాలిగా సైనా. అథ్లెట్స్ కమిషన్లో సభ్యురాలిగా సైనా. సో సైనా నెహ్వాల్ అండి. ఈమె ఏ క్రీడాకారికి చెందిందండి? బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. సో ఫస్ట్ మనం దీని వివరణ నేర్చుకుందాం, తర్వాత ఇందులో ఏమేమి బిట్స్ వచ్చాయో వాటి గురించి తెలుసుకుందాం. సో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అథ్లెట్స్ కమిషన్లో ఓ సభ్యురాలిగా నియమించింది. ఈ మేరకు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ నుంచి అక్టోబర్ 18న సైనాకు అధికారిక నియామక పత్రం అందింది. ఐఓసీ అథ్లెట్ కమిషన్కు అమెరికా ఐస్ హాకీ క్రీడాకారిణి ఎంజేలో రుజియారో అధ్యక్షురాలుగా ఉన్నారు. దీనిలో 9 మంది ఉపాధ్యక్షులు, 10 మంది సభ్యులు ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఏమేమి బిట్స్ అడిగే ఛాన్స్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్, సో సైనా నెహ్వాల్ గారు ఏ క్రీడకి సంబంధించిన వారు? సో బ్యాడ్మింటన్ అండి. నెక్స్ట్ ఆమె రీసెంట్గా ఏ కమిషన్కి సభ్యురాలుగా నియమించబడింది? ఐఓసీ కమిషన్కి. ఐఓసీ వచ్చేసి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ. నెక్స్ట్ ఈ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఎవరు? థామస్ బాచ్. నెక్స్ట్ ఐఓసీ అథ్లెట్ కమిషన్కు అమెరికా ఐస్ హాకీ క్రీడాకారిణి ఎంజేలో రుజియారో అధ్యక్షురాలుగా ఉన్నారు. సో ఈ ఎంజేలో రుజియారో గారు వచ్చేసి అథ్లెట్స్ కమిషన్కు క్రీడాకారిణిగా ఉన్నారండి. నెక్స్ట్ మూడోది, వాల్వోలైన్ ప్రచారకర్తగా కోహ్లీ. సో దీని వివరణ తెలుసుకుందామండి. ఫస్ట్, వాల్వోలైన్ కమిన్స్ ఇండియా వాల్వోలైన్ ఇంజిన్ ఆయిల్ ప్రచారకర్తగా క్రికెటర్ విరాట్ కోహ్లీని నియమించుకుంది. ఇంజిన్ ఆయిల్స్, లూబ్రికెంట్ శ్రేణి ఉత్పత్తులకు విరాట్ ప్రచారం ఎంతగానో తోడ్పడుతుందని వాల్వోలైన్ తెలిపింది. సో ఫస్ట్, కోహ్లీ గారు ఏ క్రీడకి సంబంధించిన వారు? ఫస్ట్ క్వశ్చన్. సో ఈయన వచ్చేసి క్రికెటర్ అండి, క్రీడకి సంబంధించిన వారు. నెక్స్ట్ రెండోది, దేనికి ప్రచారకర్తగా ఎంపికయ్యారండి? వాల్వోలైన్ ప్రచారకర్తగా కోహ్లీ గారు ఎంపికయ్యారు. సో ఇది వచ్చేసి ఇంజిన్ ఆయిల్స్, లూబ్రికెంట్ శ్రేణి ఉత్పత్తులకు విరాట్ ప్రచారం చేయనున్నారండి. నెక్స్ట్ బీఓబీ ప్రచారకర్తలుగా సింధు శ్రీకాంత్. దీని వివరణ వచ్చేసి ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పివి సింధు, కె శ్రీకాంత్లను ప్రచారకర్తలుగా నియమించుకుంది. వీరిద్దరూ 3 ఏళ్ల పాటు బీఓబీకి ప్రచారం చేయనున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా దేశీయ, అంతర్జాతీయంగా జరగనున్న పోటీల్లో బీఓబీ లోగోతో కూడిన దుస్తుల్ని ధరించనున్నారు. ఓకే, సో ఇందులో కూడా మనకు ఒక 3 బిట్స్ వస్తాయండి. సో ఫస్ట్ వచ్చేసి సింధు శ్రీకాంత్ ఏ క్రీడకు చెందినవారు?
ఇద్దరు బ్యాడ్మింటన్ క్రీడకు చెందిన వారండి. సో నెక్స్ట్ వీరు దేనికి ప్రచారకర్తగా నియమించబడ్డారు? ఏ బ్యాంకుకు ప్రచారకర్తలుగా సింధు శ్రీకాంత్ నియమించబడ్డారు? రెండో క్వశ్చన్. అదొచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. నెక్స్ట్ ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఒప్పందంగా ఎన్ని సంవత్సరాలు వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు ప్రచారకర్తలుగా? 3 సంవత్సరాలు అండి. నాలుగో క్వశ్చన్ వచ్చేసి సో వీళ్ళు సింధు శ్రీకాంత్ వీళ్ళు జాతీయ అంతర్జాతీయ జరిగే పోటీల్లో ఏ లోగోతో ధరించే టీ షర్ట్లు వేసుకుంటారండి? బిఓబి బ్యాంక్ ఆఫ్ బరోడా లోగోతో. నెక్స్ట్ ఐరాసా సెక్రటరీ జనరల్ గా ఆంటోనియా. ఐరాసా సెక్రటరీ జనరల్ గా ఆంటోనియా. ఐక్యరాజ్య సమితి కొత్త అధ్యక్షుడిగా కొత్త సెక్రటరీ జనరల్ గా పోర్చుగల్ మాజీ ప్రధానమంత్రి ఆంటోనియా గుటెరన్ ఎన్నికయ్యాడు. గుటెరన్ ను 9వ సెక్రటరీ జనరల్ గా 15 మంది సభ్యుల భద్రతా మండలిని ఎన్నుకొని సర్వసభ్య సభకు సిఫార్సు చేసింది. ఈ నియామకానికి సంబంధించిన నెక్స్ట్ సో ఇందులో వచ్చేసి ఈ టాపిక్ లో వచ్చేసి బిట్స్ వచ్చేసి ఐరాసా సెక్రటరీ కొత్త జనరల్ గా ఎవరు ఎంపికయ్యారు? ఆంటోనియా అండి. ఈయన ఏ దేశానికి మాజీ ప్రధానమంత్రి? పోర్చుగల్ కి మాజీ ప్రధానమంత్రి అండి. ఇదండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.